నమస్కారం అండి. ప్రొద్దుటూరులో రీసెంట్గా మన కొత్త మార్కెట్ తాత్కాలిక మార్కెట్ పైన కూడా మా బీజేపీ పార్టీ ఒక నిరసన వ్యక్తం చేసి కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ వాటిలో ఎటువంటి లీగలైజ్డ్ టికెట్స్ కానీ ఎటువంటిది కూడా లేదు. కానీ ఒక చిన్న టికెట్ ఇచ్చి మనకు డబ్బులు దందా చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఈరోజు చికెన్ సెంటర్ల పైన కూడా నెలకు 1500 రూపాయలు అక్రమంగా చికెన్ సెంటరు, మటన్ సెంటరు, చేపలు ఎటువంటి టికెట్స్ లేకోకుండా చిటిక వేసి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టినారు, దందా మొదలుపెట్టినారు. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? మున్సిపాలిటీకి పోతుందా? అక్రమ రౌడీల దగ్గరికి పోతుందా? ఎటువంటి లీగలైజ్డ్ లేకోకుండా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధమైన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దయ ఉంచి ఈ చికెన్ సెంటర్ల పైన, చికెన్ మార్కెట్ పైన డబ్బులు అక్రమంగా వసూలు అవుతుందని నంద్యాల వరదరాజరెడ్డి గారి ఎమ్మెల్యే గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, కలెక్టర్ వారికి కానీ విజ్ఞప్తి మా భారతీయ జనతా పార్టీ తరఫున మా కోనేటి ప్రదీప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెక్స్ట్ దీని చర్యలు తీసుకోకుంటే తప్పక మేము దీనిపైన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. జై బీజేపీ, భారతీయ జనతా పార్టీకి జిందాబాద్. ఇది పార్ట్ 1లో మేమందరం ముందే అక్కడికి వెళ్ళి చెప్పినాము. మార్కెట్కి వెళ్ళి మార్కెట్ రిసిప్ట్స్ అన్నీ కూడా దొంగ రిసిప్ట్లు అని కమిషనర్ గారే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 2-3 రోజులలో ఆ గేట్ అనేది లేకుండా చేసి పార్కింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతనే మేము పార్కింగ్ టికెట్లు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు అటువంటి చర్య ఏమీ చేయలేదు ఇంతవరకు కూడా. ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. దొంగ టికెట్లు ఇస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా లక్షలు దోచుకుంటానే ఉన్నారు. కొంచెం కూడా వాళ్ళకు సీరియస్నెస్ లేదు. ప్రజలు తిడుతున్నారు అక్కడ. మళ్ళీ ఈరోజు కమిషనర్ గారే ఒప్పుకున్నారు కదా, ఇది దొంగ రిసిప్ట్లు, ఇవి ఇచ్చి మరీ గేట్ ఎందుకు రాబడుకుంటున్నారని చెప్పి ప్రజలు తిడుతున్నా కూడా సిగ్గు లేకపోతే ప్రజలు తిరగబడతారు. ఇక్కడ వీరందరూ కూడా చిన్న చికెన్ షాపులు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చికెన్ షాపులు వాళ్ళకి మున్సిపాలిటీకి ఎందుకు డబ్బులు కట్టాలి? క్లీనింగ్ చేస్తే డబ్బులు కట్టాలి. క్లీనింగ్ చేయకుండా మార్కెట్ ద్వారా, మార్కెట్కు అనుసంధానంగా వీళ్ళకి ఒక గేట్ అనేది ఒకటి పెట్టినారు వీళ్ళకి కూడా. అది ఎంత పెట్టారు? రిసిప్ట్ లేకుండా వీళ్ళకి కూడా సేమ్ అదే ప్రొసీజరే. రిసిప్ట్ లేకుండా డబ్బులు దండుకోవడంలో కమిషనర్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు కడప జిల్లాలోనే. మేమందరము దీని ఇక్కడితో వదిలిపెట్టాం. భారతీయ జనతా పార్టీ 1500 రూపాయలు వీళ్ళ దగ్గర అక్రమంగా వసూలు చేస్తూ టికెట్ ఇవ్వకుండా ఎట్లా తీసుకోగలుగుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు? మేము మొన్న కూడా అడిగాం, అక్కడ రిసిప్ట్లు పెట్టండి, పార్కింగ్ టికెట్లు ఆర్గనైజ్డ్గా, మున్సిపాలిటీ ఆర్గనైజ్డ్గా ఒక టికెట్ ముద్రించి ఇవ్వండి అంటే దానికి కూడా వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఇంత డబ్బులు అంటే నెలకు 4 లక్షల రూపాయలు కేవలం చికెన్ షాప్ వాళ్ళు కడుతున్నారు. 300 షాపులు ఉంటే 300 షాపులు ఇంటూ 1500 రూపాయలు ప్రతి నెల. ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది? రిసిప్ట్ ఇచ్చినారా పోనీ వీళ్ళకు? ఎందుకు కట్టాలి? ఈ క్వశ్చన్లకు ఏది కూడా కమిషనర్ గారు ఆన్సర్ చేయరు. ఏమంటారంటే గజెట్ ఉంది కాబట్టి మేము డబ్బులు కలెక్ట్ చేస్తామంటారు. మేము సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి కమిషనర్ గారి మీద రిపోర్ట్ చేస్తాము. ఇల్లీగల్ దందా మీరు ఆపకుండా ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే మేమందరం కూడా మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి.